దేవుడు ఎలా యుద్ధం చేశాడు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. రేయ్ గిద్యోనా, ప్రభా నీ యుద్ధాయుధాలు ఏం కాదు. ఆడి కత్తి అట్టుకొస్తాడో, డాలు అట్టుకొస్తాడో, ఏది అట్టుకొస్తాడో రానే. పిస్టలే తెచ్చుకుంటాడో, బాంబే తెచ్చుకుంటాడో, అణుబాంబే తెచ్చుకుంటాడు రానే. కానీ నేను చెప్పినట్టు యుద్ధం చేయి. ఓకే ప్రభా, నువ్వు చెప్పినట్టే చేస్తా. కొండా దేవుడి పట్టుకో. ఓకే పట్టుకున్నా. బోర్లు పట్టుకున్నా. నేను చెప్పినప్పుడు ఆ కొండ బద్దలు కొట్టాలి అన్నాడు. ఏంట్రా బాయ్, ఎప్పుడైతే రే కొండలన్నీ బద్దలు కొట్టనంటే పటేల్ మని కొట్టారంట కొండలో. హల్లెలూయా. ఈ సౌండ్ వాళ్ళకి ఎలా కనపడ్డదంటే కొన్ని లక్షల ప్రజలు కేకలు వేస్తే ఎలా ఉంటుందో, గిద్యోను కొండల బద్దలు కొట్టి బోరలు ఓదగానే యుద్ధ శబ్దాన్ని దేవుడు వారికి, అరే గిద్యోను ఎవరినో వెంట పెట్టుకుని లక్షల మందితో మన మీదకి యుద్ధంకి వచ్చేస్తున్నాడని చెప్పి ఒక్కడికి ఒక్కడు వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారంట.